ఈరోజు వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ న్యూ సిలబస్ ఇంగ్లీష్ యూనిట్ నెంబర్ 2 నెల్సన్ మండేలా ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈ లెసన్లో నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ నెంబర్ 25 యాంటోనిమ్స్ అనే టాపిక్ కింద పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్గా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యాంటోనిమ్స్ గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ మ్యాచింగ్ అనేది మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో 4 వర్డ్స్ కింద అండర్లైన్ చేసి వాటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో యాంటోనిమ్స్, రైట్ హ్యాండ్ సైడ్ మోర్ దాన్ క్వశ్చన్స్ మనకి అంటే 4 ఉంటే ఇటువైపు ఒక 6 చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనం మ్యాచ్ చేయాల్సి అనమాట, అంటే మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా యాంటోనిమ్స్ మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగానే ఈరోజు ఇక్కడ కూడా మీకు మ్యాచింగ్ రూపంలో యాంటోనిమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సెకండ్ యూనిట్లో ఫస్ట్ వన్ besieged. Besieged means for ignored. Next dignitaries means commonaries. Next థర్డ్ వన్ వచ్చేసరికి supremacy. Supremacy means equality, అంటే దానికి ఆపోజిట్ వర్డ్ అనమాట. నెక్స్ట్ నాన్ రేసియల్, రేసియల్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి బాండేజ్, ఫ్రీడమ్. నెక్స్ట్ సఫరింగ్, సఫరింగ్ అంటే బాధపడటం. హ్యాపీనెస్ సంతోషపడటం. డిస్క్రిమినేషన్, డిస్క్రిమినేషన్ అంటే వివక్షత, తక్కువ చేసి చూడటము, దానికి యాంటోనిమ్ మనకి ఈక్వాలిటీ, సమానంగా చూడటం. అప్రెషన్ మీన్స్ అనగదొక్కటం. లిబరేషన్ స్వేచ్ఛ కల్పించడం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ప్రిసిషన్. సిక్స్త్ ఇంప్రెషన్. నెక్స్ట్ సాల్యూటెడ్ నమస్కరించడం. డిస్రెస్పెక్టెడ్ లాయల్టీ నిజాయితీ. డిస్లాయల్టీ నిజాయితీ లేకపోవడము. డిస్పైజ్డ్ లవ్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి బిఫోర్ ముందు, ఆఫ్టర్ తర్వాత. హార్ష్ కఠినంగా ఉండటము. హెంటిల్. ఇన్హ్యూమన్ హ్యూమన్. ఓవర్టర్న్డ్ మెయింటైన్డ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సాక్రిఫైసెస్ బెనిఫిట్స్. అప్రెషన్ లిబరేషన్. రిచ్ పూర్. ఆల్వేస్ నెవర్. నెక్స్ట్ ఫియర్ భయపడటం. కరేజ్ ధైర్యము. ట్రయంప్ విజయం సాధించడము. ఫెయిల్యూర్ పరాజయం పొందడము. ఎఫ్రైడ్ భయపడటము. ఫియర్లెస్ భయం లేకుండా ఉండటము. కాంక్వీర్స్ సాధించడము. సరెండర్స్ లొంగిపోవటము. నెక్స్ట్ వన్ హేట్ అసహించుకోవటము. లవ్ ప్రేమించడము. లేన్ నేర్చుకోవడము. అన్లేన్ నేర్చుకోకుండా ఉండటము. టాట్ బోధించడము. ఇగ్నోర్డ్ వదిలివేయటము. హ్యుమానిటీ మానవత్వము. ఇన్హ్యుమానిటీ మానవత్వము లేకపోవటము. నెక్స్ట్ ఎయిత్ వన్ ఆబ్లిగేషన్స్ మీన్స్ రెస్పాన్సిబిలిటీస్. ఫ్రీడమ్స్ పనిష్డ్ శిక్షించడము. రివార్డెడ్ అభినందించడము. ఐసోలేటెడ్ సపరేట్ చేయటము. ఇంటిగ్రేటెడ్ కలపటము. రీబిలియన్ తిరుగుబాటు. కంప్లయన్స్. నెక్స్ట్ నైన్త్ వన్ ఒబే అంగీకరించడము. డిఫైడ్ తిరస్కరించడము. ట్రబుల్డ్ ఇబ్బంది పెట్టడము. కంటెంట్ సాటిస్ఫైడ్. ఇల్యూజన్ భ్రాంతి. రియాలిటీ వాస్తవం. డిస్కవర్డ్ కనిపెట్టడము. అన్డిస్కవర్డ్ కనిపెట్టకుండా వదిలివేయటము. ట్రాన్సిటరీ టెంపరీ. పర్మనెంట్ శాశ్వతంగా ఉండటము. ప్లీజ్డ్ సంతోషపడటము. డిస్సాటిస్ఫైడ్ సంతోషం లేకుండా ఉండటము. ఎర్న్డ్ డిస్పైజ్డ్. అబ్స్ట్రక్టెడ్ అవరోధము. ఫెసిలిటేటెడ్ ఫెసిలిటేటెడ్ మీన్స్ కల్పించడము. కర్టైల్డ్ మీన్స్ రెడ్యూస్డ్. ఎక్స్పాండెడ్ విర్చియస్. విక్డ్ అలౌడ్ మీన్స్ అనుమతించడము. ఫోర్బిడెన్ స్టాప్డ్. ఇండివిజిబుల్ విభజించడానికి వీలు లేకుండా ఉండటము. డివిజిబుల్. లిబరేటెడ్ స్వేచ్ఛ కల్పించడము. టు అప్రెసెడ్ అనగదొక్కడము. అప్రెసెడ్ ప్రివిలేజ్డ్. హేటెడ్ ద్వేషించడము. లవ్ ప్రేమించడము. ప్రిజడస్ యాక్సెప్టెన్స్. సో ఇవి మనకి సెకండ్ యూనిట్ అయినటువంటి నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈ లెసన్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంటోనిమ్స్ అనే టాపిక్ కింద ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి యాంటోనిమ్స్. ఐ హోప్ మీ అందరికి కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా.
ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.